దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? క్షేమంగా ఉన్నారా? నా ప్రభు ఇంకా మెండైన క్షేమాన్ని మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ఈరోజు ఫాదర్స్ డే, ఈరోజు తండ్రుల దినోత్సవం కాబట్టి ఈరోజు మనందరికీ తండ్రి ఎవరు? మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువు వారు. కాబట్టి ఈరోజు తండ్రుల గురించి చెప్పుకుందాం. మరి మదర్స్ డే వచ్చినప్పుడు తల్లుల గురించి చెప్పలేదయ్యా అని అనగాకండి. రోమపత్రిక 8వ అధ్యాయము 15వ వాక్యం. రోమపత్రిక 8వ అధ్యాయము 15వ వాక్యం చదువుతారు, గమనించండి. ఎలా అనగా, మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. చాలు, తలెత్తిన వైపు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీ సంఘంతో రాస్తూ అంటారు బహు చక్కటి మాట. మనము దేవుని ఎలా ఆరాధించాలి, దేవుని ఎలా మొరపెట్టాలి, దేవునికి ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఇదివరకు మనము ఎలా బ్రతుకుతూ ఉన్నాము? భయపడే ఆత్మతోనూ దాస్యపు ఆత్మతో నడిపించబడ్డాం. అయితే ఆ దాస్యపు ఆత్మ నుంచి ప్రభు మనకు విడుదల కలగజేసి ఒక స్వతంత్రపు కలిగిన ఆత్మను ప్రభు మనకు కలగజేశాడు. ఒక మహోన్నతమైన ప్రభు కృప చూపించారు. ఆ కృపను పొందుకున్న మనం, ఆ వాత్సల్యతను అనుభవిస్తున్న మనం, ఆ ప్రేమలో ఉన్న మనం ఇప్పుడు దేవుని ఎలా ఆరాధించాలి అని అంటే అబ్బా తండ్రి అని మొరపెట్టేవారిగా మనం ఉండాలి. ఆమేన్. అబ్బా తండ్రి అని మొరపెట్టేటట్లుగా మనం దేవుని మొరపెట్టాలి అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని ఎలా ఆరాధించగలుగుతున్నాము? దేవుని తండ్రి అని పిలిచినప్పుడు మన మొరను ప్రభు ఆలకిస్తాడు. తండ్రి అని దేవుడిని పిలిచినప్పుడు తండ్రి పిల్లల యొక్క ఆలోచనని, పిల్లల యొక్క ఆశను, పిల్లలకున్న కోరికలను ప్రభు తండ్రి తీర్చకుండా పోతాడా? ఖచ్చితంగా ఒక తండ్రి పిల్లల కోరికలను నెరవేరుస్తాడు, దానిని తీరుస్తాడు. అలాగనే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు, మనం ఆయన్ని ఆరాధించేటప్పుడు తండ్రి అని ఆయన పిలిచినప్పుడు ప్రభు కూడా కుమారుడా, నా కుమార్తె చెప్పమ్మా, చెప్పయ్యా నీ బాధ ఏంటి అని దేవుడు మనల్ని అడగడం కూడా ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆయనతో మొరపెట్టి ప్రార్థన చేస్తుంటావో నీ ప్రార్థన, నీ ధ్వని, నీ ఆకాంక్ష, నీ ఆశలన్నీ వినిన దేవుడు దానికి ప్రభు జవాబు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆయన ఎవరు? మనకు తండ్రి అయి ఉన్నాడు. తండ్రి అని ఆయనతో మొరపెట్టినప్పుడు, తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు ఆయన కుమారులు అనబడుతున్న మన ప్రార్థన దేవుడు అంగీకరించి వాటిలో గొప్ప కార్యాన్ని ప్రభు చేయునుగాక. ఆమేన్. అయితే ఈ తండ్రి ఎవరయ్యా అని అంటే వాక్యం అంటుంది, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వాక్యంలో రాయబడిన బహు చక్కటి మాట. ఈ తండ్రి ఎవరు అని అంటే యేసయ్య మనకు ఎలా తండ్రిగా ఉన్నాడయ్యా అని అంటే అక్కడ రాయబడిన మాట చదవండి. ఏలేనగా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. ఆమేన్. యేసయ్య మనకి ఎలా ఉన్నాడు? మనం ఆరాధిస్తున్న దేవుడు మనకి ఎలా ఉన్నాడయ్యా అంటే నిత్యుడగు తండ్రిగా ఆయన మనకు తోడుగా ఉండబోతూ ఉన్నాడు. నిత్యము ఉండేటట్లుగా మన తండ్రి, మన తల్లి, మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టచ్చు, మన తండ్రి మనకు దూరం అయిపోవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు తండ్రిగా ఉంటే ఆయన ఎప్పటి వరకు తండ్రిగా ఉంటాడు? 4 రోజులు తండ్రిగా ఉండి వెళ్ళిపోడు ఆయన. ఏమండి? 4 రోజులు తండ్రిగా ఉండి నీ కోరికలు తీర్చి ఇది అయిపోయింది కదా అని వెళ్ళిపోయే దేవుడు కాదు ఆయన. ఆయన నిత్యము మనకు తోడుగా, నిత్యమైన తండ్రిగా మనకు ఉండబోతూ ఉన్నాడు. ఆమేన్. నీవు అబ్బా తండ్రి ఆయన మొరపెట్టగా ఆ తండ్రి మనకు నిత్యము, మనం చనిపోయేంత వరకు, మనం మరణించేంత వరకు, మనం ఆయన యొద్దకు చేరేంత వరకు నిత్యము ఆయనే మనకు తండ్రిగా ఉండునుగాక. ఆమేన్. ఆయన మనకు తండ్రిగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? యేసయ్య మనకు తండ్రిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇంతకీ ఎవరికి ఆయన తండ్రిగా మార్చబడతాడు?
ఆయన ఎవరికి తండ్రిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు అని అంటే వాక్యాన్ని మనం చదవగలుగుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఎవరికి ఆయన తండ్రిగా ఉంటాడు? ఎవరైతే ఆయన్ని అంగీకరించదరో, అనగా తన నామమందు విశ్వాసించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాను. కొడదాం సపడిగడిగా, దేవుడికి మహిమ కలుగును గాక. రాయబడిన మాట, ఎవరైతే దేవుని అంగీకరిస్తాడో, ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచుతాడో, ఎవరైతే దేవుని సన్నిధిలో నిలబడతారో, యేసు ప్రభు తప్ప మరొక దేవుడు లేడు లేడు లేడని ఎవరైతే ఆయన మీద నిలబడతారో, ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో వారందరికీ దేవుడు ఏమై ఉంటాడంట? తండ్రి అయి ఉంటాడంట. ఆయనకు మనం అందరం పిల్లలు అవడానికి ఒక అధికారాన్ని ప్రభు కలగజేస్తూ ఉన్నాడు. ఆయన పిల్లలుగా మనం మార్చబడాలి అని అంటే ఏం చేయాలి? మనం ఆయన్ని అంగీకరించాలి, ఆయన నమ్మాలి, ఆయన మీద విశ్వసించాలి. ఎప్పుడైతే ఆయన మీద విశ్వసించడం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే ఆయన నమ్మడం ప్రారంభిస్తామో, ఆయన నమ్మి ఆయన అంగీకరించి ఆయన సన్నిధికి వచ్చిన వారందరూ కూడా ఆయన పిల్లలు అవడానికి ఆయన పిల్లలుగా స్థిరపరచబడడానికి ప్రభు కృప చూపుతాడు. ఆమేన్. అయితే మనం ఏం చేయాలి? అంతకంటే ముందు ఆయన నా తండ్రి అని మనం అంగీకరించాలి. అర్థమవుతుందన్న మాటలు? ఆయనే మన తండ్రి, ఆయన నిత్యుడగు తండ్రి. మన తల్లిదండ్రులు విడిచిపెట్టినా, మన తండ్రి మనల్ని విడిచిపెట్టినా, నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు వారు నిత్యము నాకు తండ్రిగా ఉంటాడు. తండ్రిగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఆయనను అంగీకరించాలి, ఆయనను నమ్మేవారిగా మనం ఉండాలి. ఆయన నమ్మగలుగుతున్నామా? ఆయన్ని అంగీకరించగలుగుతున్నామా? ఆయన ఏ వ్యక్తి అయితే అంగీకరిస్తాడో, ఏ వ్యక్తి అయితే ఆయన్ని నమ్ముతారో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అవడానికి అధికారాన్ని ప్రభు కలగజేస్తాడు. ఒక అధికారం మనకు కావాలి. యేసు ప్రభు బిడ్డని నేను అని మనం చెప్పాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుని అంగీకరించాలి. ఏదైనా చిన్న సమస్య వచ్చినా, చిన్న రోగం కలిగినా, చిన్న ఆపద కలిగినా, చిన్న శోధన కలిగినా, చిన్న ఇబ్బంది నీకు ఎదురైనా సరే నువ్వు నిలబడేవాడిగా ఉండాలి. ఎందుకో తెలుసా? నా తండ్రి ఎవరో తెలుసా? నేను ఆరాధిస్తున్న సర్వ సృష్టికర్త అయిన యేసు ప్రభువు వారు. ఆయన పిల్లలకి ఏదైనా ఆపద కలిగితే దేవుడు ఊరకనే ఉంటాడా? ఏదైనా చిన్న అపాయం కలుగుతుంటే దేవుడు చూస్తూ ఉంటాడా? చూస్తూ ఉండే దేవుడు కాదైనా. ఆయన మనకు తండ్రిగా ఉండి ఆయన్ను అంగీకరించి వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. మరి దేవుడు మనం ఏం చేయాలో తెలుసా? అంగీకరించేటట్లుగా మనం ఆయన నమ్మాలి. పలాని వ్యక్తి నా బిడ్డలు, పలాని వ్యక్తి నా పిల్లలు అని ఆయన అంగీకరించాలి. చూడండి, కొంతమంది తల్లిదండ్రులు ఏదైనా పిల్లలు ఒక చిన్న తప్పు చేస్తే కేసుకి వెళ్ళారు అనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అనుకో, ఆ తర్వాత ఈ తండ్రి వెళ్తాడు. తండ్రి వెళ్ళి ఏమంటాడు? అయ్యా సార్, ఈ అబ్బాయి నా కొడుకేనయ్యా, ఏదో తప్పు చేసాడు, తెలియక ఏదో చిన్న తప్పు చేశాడు, క్షమించండి సార్, ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చేయడు సార్ అని చెప్పి అతన్ని క్షమాపణ కోరి, అయ్యా ఇంకెప్పుడు ఇలాంటి పని చేయడు కాబట్టి నా బిడ్డని దయతో క్షమించి ఈ ఒక్కసారికి మన్నించి ఆ కేసు ఏదో కొట్టి, అయ్యా ఇంకెప్పుడు నా బిడ్డ ఇలాంటి పొరపాటు చేయడయ్యా అని ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి వాళ్ళు కాదు వీళ్ళు కాదు పట్టుకొని కొడుకు చెరసాల్లో బంధించబడి ఉంటే వాడి కేసు కొట్టించుకొని బయటకు వస్తాడు. బయటకు వచ్చిన 4 రోజుల తర్వాత మళ్ళా దానికంటే ఇంకొక ఆధారమైన తప్పు చేసి మళ్ళా స్టేషన్కి వెళ్తాడు. వీడు అనుకుంటాడు, ఏమండి నేను తప్పు చేస్తే నన్ను విడిపించడానికి నా తండ్రి ఉండాలిలే, వస్తాడులే అని అనుకుంటాడు. మళ్ళీ రెండోసారి వెళ్తాడు. తండ్రి అయ్యా ఏదో ఈసారికి అట్లా వదిలేండి, ఎన్నిసార్లు అయ్యా చేసే తప్పు, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వచ్చేది, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ అడుగు ఎక్కేది, ఇది మంచి పద్ధతి కాదు, వదలం మేము అని చెప్పి 2 రోజులు తాగిన తర్వాత మళ్ళా వచ్చి ఆ తండ్రి అయ్యా దయతో క్షమించయ్యా నా బిడ్డను వదిలేయండి, మళ్ళా ఆ కొడుకుని వదిలేస్తాం. అయితే మళ్ళా ఈసారి 3వ సారి వెళ్ళాడు అనుకో, మళ్ళా ఫోన్ వస్తుంది, అయ్యా పలానా పిల్లవాడు మీ అబ్బాయేనా? వాడు నా కొడుకే కాదు సార్, వాడు నా కొడుకే కాదు, ఎన్నిసార్లు సార్, వాడు నా బిడ్డ కాదు సార్, నేను ఎప్పుడో వాడికి నాకు తెగరింపులు అయిపోయి వాడితో నేను ఎప్పుడో మొక్కిచ్చేసుకున్నాను, వాడితో నేను ఎప్పుడో వదిలేసుకున్నాను, ఆడు నా బిడ్డ కాదయ్యా అని ఆ తండ్రి ఏం చేస్తాడు? 2-3 సార్లు 3వ సారి నా కొడుకే కాదని తెగరింపులు తెచ్చేసుకొని
తర్వాత ఎవరో ఒకరు కాలు పట్టుకొని వాడు బయటకు వస్తాడా? ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి అంటే రైట్ ఉంటే ఇంట్లో నువ్వన్నా ఉండాలా లేదా నేనన్నా ఉండాలి, ఇంట్లో నువ్వన్నా ఉండాలి లేదా నేనన్నా ఉండాలి. కాబట్టి అక్కమాడేమో అతడు ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాడు, ఎటు తోచలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాడు. నా దేవుడు ప్రియులారా, అదే మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న తండ్రి 1, 2, 3 సార్లు క్షమించొచ్చేమో కానీ ప్రతి క్షణం ఆయన నిన్ను క్షమిస్తూనే ఉంటాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన నమ్మావు గనుక, ఆయన అంగీకరించావు గనుక నీ పాపాలన్నింటినీ క్షమించి ఆయన పిల్లలు అవ్వడానికి ఆయన దేవుడే మనకు తండ్రిగా ఉండి మనకు తోడైయుండునుగాక. ఆమేన్. మరి దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు అని అంటే మనం ఏం చేయాలి? ఆయనను అంగీకరించే వారిగా ఉండాలి. ఆయనను అంగీకరిస్తే నీ ప్రతి దోషాలన్నింటినీ క్షమించి నీ పాపాలన్నింటినీ తుడిచివేసి ఆయన పిల్లలు అవ్వడానికి ఆయన మనకు అధికారాన్ని ఇచ్చునుగాక. ఆమేన్. మరి ఇంతకీ ఆయన అంగీకరించిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఆయన పిల్లలు అవ్వడానికి అధికారం ఇస్తాడు. అయితే ఇంతకీ మాకు కూడా తండ్రిగా ఉంటాడయ్యా. మేము ఎప్పుడో చిన్నప్పుడే మా తండ్రిని పోగొట్టుకున్నాము, మాకు ఊహ తెలిసినప్పుడే మా తండ్రిని పోగొట్టుకున్నాము, ఇదివరకే మా తండ్రిని మేము పోగొట్టుకున్నాము, ఎప్పుడో మాకు అంత జ్ఞానం కూడా లేదు, కడుపులో నుంచి మేము బయటకు వచ్చిన ఒక 2-3 నెలలకి మా తండ్రి కాలగతంలో గడిచిపోయాడు. ఇప్పుడు మాకు తండ్రి లేడే, మాకు ఒక తండ్రి ఉంటే బాగున్నాం, తండ్రి ప్రేమలో మేము ఉంటే బాగున్నాం, లోకంలో ఎంతోమంది తల్లిదండ్రులు చూస్తుంటే మాకు ఇలాంటి తండ్రి ఉంటే బాగున్నాయి అని అనుకున్నామే. తండ్రి లేక మేము బాధపడుతున్నాము అన్నట్లయితే దేవుడు మనకు తండ్రిగా ఉండబోతున్నాడు. చదువుతారా? 68వ కీర్తన 5వ వాక్యం. 68వ కీర్తన 68వ కీర్తన 5వ కీర్తన. తండ్రి లేని వారికి ఆయన ఏమైనాడు? తండ్రి అయి ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో తండ్రి లేక నువ్వు బాధపడుతూ నాకంటూ ఒక తండ్రి ఉంటే బాగుండే కదా, ఈరోజు నా కుటుంబం ఇలాగైపోయిందే, నా భర్త ఇలాగ నా మాట వినట్లేదే, నా కుటుంబానికి ఒక మంచి ఆలోచన చెప్పే తండ్రి లేడే, నాకంటూ ఒక తండ్రి ఉంటే నేను ఎలా నడుచుకోవాలో, నేను ఎలా వెళ్ళాలో, ఏ పని చేస్తే నాకు ఆశీర్వాదం, ఏ పని చేస్తే నాకు బాగుంటుందని మంచి ఆలోచన చెప్పే తండ్రి నాకు లేడే అని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే నిత్యుడకు తండ్రి మనకు తోడై ఉండి ఆయన తండ్రిగా ఉండునుగాక. తండ్రి లేని వారందరికీ ఆయనే తండ్రి. ఈ లోకంలో తండ్రులందరూ మనం విడిచిపెట్టచ్చు, తండ్రులందరూ నీకు దూరం అయిపోయి ఉండొచ్చు, నీ తండ్రి నీకు దూరం చేసుకొని ఉండొచ్చు, నీ తండ్రి నీకు దూరం అయిపోయి ఉండొచ్చు, నీ తండ్రి నిన్ను అనేక పలుమార్లు నిన్ను దూషించి తిట్టి నేను ఎందుకు ఉపయోగపడని వారివి అని అండి ఉండొచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న తండ్రి ఆయనే మనకు తండ్రిగా ఉండునుగాక. నిత్యుడకు తండ్రిగా ఆయన మనకు ఉంటాడు. నీకు తండ్రి లేడని బాధపడుతున్నావేమో, తండ్రి లేడని నువ్వు దిగులు చెందుతున్నావేమో, ఆయనే నీకు తండ్రి అయ్యింది నిన్ను నడిపించునుగాక. ఆమేన్ అంటున్నారా? ఆయనే మనకు తండ్రి. తండ్రి లేని వారందరికీ ఇప్పుడు ఎవరు చెప్పండి ఏమా? దేవుడే మనకు తండ్రి ఉన్నాడు. ఆయన మనకు తండ్రి ఉంటే మన మొర ఏం చేస్తాడు? ఆయన మొదట్లో చదువుకున్నాక అబ్బా తండ్రి అని నువ్వు మొరపెట్టగా ఆయన నీకు తండ్రి ఉండి నీ మొరను ఆయన ఆలకించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఈ సమయంలో మనం కుటుంబాన్ని నడిపించుకుంటున్న తల్లిదండ్రులుగా ఉన్నాం, ఒక తండ్రిగా నీవు ఉన్నావు. ఆ కుటుంబానికి తండ్రిగా నీవు ఉన్నప్పుడు ఒక నాయకుడిగా నువ్వు ఉన్నావు. కుటుంబానికి నాయకుడు ఎవరు? తండ్రే. కుటుంబానికి ఒక నాయకుడిగా నువ్వు ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు ఎంతవరకు కాపాడుకోగలుగుతున్నావు, నీ పిల్లల్ని కుటుంబ వ్యవస్థని ఎంతవరకు నువ్వు తీర్చిదిద్దగలుగుతున్నావు. చదువుతారు మీరు ఒక మాటను మీ జ్ఞాపకం చేస్తారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. అమ్మమ్మ, నాయకులు లేని జనులు చెడిపోవుదురు. చాలండి. నాయకులు లేని జనులు ఏం చేస్తారంట? చెడిపోవుదురు. కుటుంబానికి నాయకుడు ఎవడు? కుటుంబానికి నాయకుడు ఒక తండ్రి. ఈ తండ్రి నాయకుడిగా ఉన్నప్పుడు ఆ కుటుంబంలో నువ్వు జాగ్రత్తగా నీ కుటుంబాన్ని ఎంతగా నువ్వు కాపాడుకుంటావో, నీ కుటుంబానికి ఎంతవరకు నువ్వు నాయకుడిగా నిలబడతావో, నీ కుటుంబంలో ఉన్న నీ జనులు చెడిపోవడానికి ఆస్కారం ఉండదు. నువ్వు ఒక తాగుబోతు తండ్రిగా నీ కుటుంబంలో వ్యవహరిస్తే, ఏంటి బూతు మాటలు మాట్లాడే ఒక తండ్రిగా నువ్వు వ్యవహరిస్తే, గొడవలాడే తండ్రిగా ఒక నాయకుడిగా నువ్వు వ్యవహరిస్తే నీ కుటుంబం చెల్లాచెదురుగా మార్చుకోవడానికి అది కారణమైపోతుంది. కుటుంబం
వ్యవస్థలో ఎక్కువగా సాధారణంగా ఎవరు పడగొడతాడో తెలుసండి? నాయకుడు అనబడుతున్న తండ్రినే పడగొట్టడానికి ప్రారంభిస్తాడు. సంఘంలో ఏమండి పాడు చేయడానికి, కుటుంబాన్ని పాడు చేయడానికి ఎవరైతే పెద్దగా ఉంటారో, నాయకులుగా నిలబడతారో సంఘంలో సేవకుని పడగొట్టాలని ఆలోచన చేస్తాడు. కుటుంబంలో ఉన్న తండ్రి అనబడుతున్న నాయకుడిని పాడు చేయాలని ఆలోచన చేస్తాడు. మీకు అర్థమవుతుందా? వినాలి నా మాటలు. అందుకనే తండ్రులు ఏం చేయాలి తెలుసా? నా కుటుంబానికి నేను ఒక క్షేమాన్ని ఇవ్వాలి. నీ కుటుంబంలో నువ్వు చెడిపోయిన వారిగా ఉంటే నీ భార్య చెడిపోతుంది, నీ పిల్లలు చెడిపోతారు, ఆ కుటుంబ వ్యవస్థే తారుమారుగా మార్చబడిపోతారు. అయితే నువ్వు ఒక నాయకుడిగా నిలబడాలంటే నీ కుటుంబానికి కరెక్ట్ అయిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. నువ్వు చెడిపోతే నీ పిల్లలు పాడైపోతారు, భార్య పాడైపోతుంది, ఆ కుటుంబమే ఎందుకు పనికిరానిదిగా ఆ కుటుంబం మార్చబడిపోతుంది. సాధారణంగా ఫస్ట్ చేసే టార్గెట్ ఏంటో తెలుసా? నాయకుడు పడగొట్టాలని వస్తాడు. సంఘం పాడైపోవాలంటే ఎవరు పడగొట్టాలి? సేవకుని పడగొట్టాలి అండి. సేవకుని పడగొడితే, సేవకుని చెడగొడితే సంఘం అంతా ఏమైపోతుంది? ఆటోమేటిక్గా చెడిపోతుంది. ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో ఒక నాయకుడు అనబడుతున్న తండ్రి చెడిపోయాడు అనుకో, ఆ కుటుంబం ఏమైపోతుంది? చెడిపోయేదానికి కారణాలు ఉన్నాయి. ఈరోజు చూడండి, ఎంతో మంది భార్యలు చెడిపోతున్నారు అని అంటే ఏం చెప్తున్నారు తెలుసా? ఏమండి వింటున్నాం కూడా, నా భర్త నన్ను సరిగా పట్టించుకోవట్లేదండి, పిల్లలను పట్టించుకోవట్లేదు, పచ్చి తాగుపోతండి, వాడికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నాడు, వాడి జీవితం వాడు ఎత్తుకున్నప్పుడు నేను కూడా ఎవరో ఒక తోడు ఎత్తుకోవాలిగా, నా బిడ్డలు పెంచుకోవాలిగా, నా బిడ్డల్ని కాపాడుకోవాలి. కానీ తప్పుడు మార్గాల్లోనికి ఆ స్త్రీ వెళ్ళిపోవడానికి కారణం ఎవడు? ఈ నాయకుడు. మీరు ఎప్పుడైనా గమనించండి, ద్రాక్ష చెట్లు వేసుకున్నారుగా, ఆ ద్రాక్ష చెట్లు వేసినప్పుడు అడవి పంది ఉందా? అడవి పంది ఉంది చూసారా? ఆ అడవి పంది ఆ ద్రాక్ష చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ముందు ఏం చేస్తుందో చెప్పనా? ఏంటి? ద్రాక్ష పండ్లు తిందో కింద దాగి ఉన్న వేరులోని వేరును పాడు చేయడం ప్రారంభిస్తుంది. ఏం చేస్తుంది అడవి పంది వచ్చి? చెప్పాలి మీరు. అడవి పంది వచ్చి ఆ ద్రాక్ష చెట్టును, కొమ్మల్లో ఉన్న ద్రాక్ష పండ్లు తిందో ఏమండి వేరును పాడు చేయడం ప్రారంభిస్తుంది. ఎందుకు? వేరును పాడైపోతే ఆటోమేటిక్గా చెట్టు కూలిపోతుంది. నాయకుడిగా నువ్వు పాడైపోయావనుకో, చెట్టుగా నిలబడిన నీ కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి కారణమైపోతుంది. ఆ అడవి పంది ఏం చేస్తుంది? కింద ఉన్న వేర్లన్నిటినీ పాడు చేసి చెదలా చేసేసి దాన్ని పాడు చేసి అణచివేసి ఎందుకు పనికిరానిదిగా చేసేస్తారు. అలాగే సాధారణంగా కూడా నాయకుడిని పడగొట్టాలని, తండ్రుల్ని పాడు చేయాలని ఈ రోజున లోకంలో తిరుగుతూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, మీరు గమనించండి. కాబట్టి పదే పదే నీ భర్తల కొరకు నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఓ మంచి కుటుంబ వ్యవస్థకు ఒక నాయకుడిగా నీ భర్తను ప్రభు నిలబెట్టునుగాక. ఆమేన్. కాబట్టి ఈ మాటను గమనించండి. నువ్వు ఒక మంచి నాయకుడు అయితే నీ కుటుంబం కూడా ఒక మంచి కుటుంబంగా మార్చబడుతుంది. ఆమేన్. మంచిది. మనకు ఎవరు? ఆయన తండ్రి ఉన్నాడు. ఆయన మనకు తండ్రి ఉన్నప్పుడు మనం తండ్రి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆయన వింటాడు. ఆయన ఎప్పుడు మనకు నిత్యుడకు తండ్రిగా ఉంటాడు. అయితే ఆయన మనకు తండ్రిగా ఉండి ఎలాంటి కార్యాన్ని ప్రభు చేస్తాడు? ఎలాంటి తండ్రిగా ఆయన మనకు ఉన్నాడు? ఇది ప్రశ్న. వింటున్నారా? ఆయన ఎలాంటి తండ్రిగా మనకు ఉండబోతూ ఉన్నాడు? ఈ ఫాదర్స్ డే రోజు ఏమండి, ఈ తండ్రుల దినోత్సవం రోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన మనకు తండ్రిగా ఉండే ఆయన మనకు ఏం చేస్తాడు? ఈరోజు చెప్పండి, ఎంతమంది లేరు కుమారులు? మా నాన్న ఏం చేశాడు? నాకు ఏం తెచ్చిపెట్టాడు? మా తాతలు సంపాదించిన ఆస్తి అంతా మా నాన్న తాగుడికే సరిపోయింది లేదా? మా తాతలు ముత్తాతలు సంపాదించిందంతా మా నాయన దగ్గరగా చేసినాడు. ఏ రోజు మాకు రూపాయి పెట్టింది లేదు. ఆయన తందనాలకి, ఆయన అలవాట్లకి, ఆయన వ్యామోహాలకి అలవాటు చేసేసుకొని ఇంకా మమ్మల్ని అప్పులు పాలు చేసేసాడు. ఏం చేశాడని మా నాన్న మాకు ఆయన మాట వినాలి. ఏం తెచ్చాడు? ఒక ఇంటిని ఏమైనా ఇచ్చాడా? ఒక స్థలం ఇచ్చాడా? ఒక డబ్బు పెట్టాడా? ఏది మాకు చేయలేదే, ఏ ఆధారం చేయలేదే అని ఈ లోకంలో ఉన్న తండ్రుల గురించి నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే, ఇదిగో నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు తండ్రిగా ఉండి అనేకమైన గొప్ప కార్యాలు ఆయన చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన మనకు తండ్రిగా ఉండి ఆయన మనకి ఏం చేస్తాడు? ఆయన మనకు తండ్రిగా ఉంటే మన జీవితంలో కలిగిన అద్భుతమైన కార్యాలు ఏంటి? ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు ₹1 పెడితే ఏం చేస్తారండి? ₹1 పెడితే ఏం చేస్తారు? నీకు పెట్టలేదా అనే తల్లిదండ్రులు ఉంటారు. అలాగే పిల్లలు కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. అయితే
మనకు యేసు ప్రభువు వారు మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు తండ్రిగా ఉంటే మనకు కలిగే అద్భుతమైన కార్యాలు ఏంటి? మన తండ్రి ఎలాంటి వాడు? మన తండ్రి ఎలాంటి వాడు? ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు ఎలాంటి వారు మీరు చెప్పండి. ఎన్నో చెప్తారు. ఏమక మా నాన్న తాగిపోతూ, మా నాన్న మా అమ్మ మాట ఏంటో, మా నాన్న గొడవలు పెట్టుకుంటాడు అనేవాళ్ళు లేరండి. మా నాన్న వస్తే మాకు భయము, మా నాన్న ఎప్పుడు బయట ఉన్నాడు అప్పుడే మాకు సంతోషము, మా నాన్న చిన్నప్పుడే మా అమ్మను వదిలేసి వెళ్ళినాడు. ఎంతమంది లేరండి ఇట్లా చెప్పేవాళ్ళు? కానీ నిత్యుడకు తండ్రి ఉన్నాడే, సర్వాన్ని సృష్టించిన దేవుడు ఉన్నాడే, ఆయన మనకు తండ్రిగా ఉంటే ఆయన ఎలాంటి తండ్రిగా మనకు ఉండబోతున్నాడు? మొదటిగా ఆయన ఎలాంటి తండ్రిగా ఉండబోతున్నాడంటే, మొదటిగా పోషించే తండ్రిగా ఉండబోతూ ఉన్నాడు. ఆమె చెప్పండి, ఎలాంటి తండ్రిగా ఉండబోతున్నాడు? ఆయన పోషించే తండ్రిగా మనకు ఉండబోతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వాక్యం. మత్తయి సువార్త 6:26. అందరూ గమనించాల మాటలు. చూడండి, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠుడు కారా? బా, ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. చూడండి, అక్కడ ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో పోయి కూర్చుకుంటాయా? ఆకాశ పక్షులకి ఏమన్నా ఆధార్ కార్డు ఉందా? ఆకాశ పక్షులకి ఏమన్నా బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఎంత ఉందా? ఆకాశ పక్షులకి ఏమన్నా ఫోన్ పేలు, గూగుల్ పేలు ఉన్నాయా? ఏటీఎం కార్డులు ఉన్నాయా? పొలాలు ఉన్నాయా? స్థలాలు ఉన్నాయా? ఏం లేవు. మరి అలాంటి ఆకాశ పక్షులనే దేవుడు పోషిస్తూ ఉన్నప్పుడు వాటికంటే బహుశ్రేష్ఠులు కాదా మనము? వాటికంటే బహుశ్రేష్ఠులు కాదా మీరు? మరి దేవుడు మిమ్మల్ని పోషించకుండా వదిలేస్తాడా? మిమ్మల్ని పోషించకుండా విడిచిపెడతాడా తండ్రి? ఏమండి, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకోవు, అలాంటి వాటినే నేను పోషిస్తూ ఉన్నానే. మరి నేను మిమ్మల్ని పోషించకుండా వెళ్తానా? మీరు నన్ను పిలిచారుగా, మీరు నన్ను అంగీకరించారుగా, యేసయ్యా నీవే మా తండ్రి అని మీరు అంగీకరించారుగా. మరి నేను మిమ్మల్ని పోషించకుండా వెళ్ళిపోతానా? నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానా? అందుకే మీ పరలోకపు తండ్రి వాటినే పోషిస్తున్నప్పుడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కాదా? ఆకాశ పక్షులు ఏమంది, అవి అంతా వాటి ప్రాణం ఎంత. ఏమండి, వాటిని దేవుడు పోషించట్లేదా? మీరు ఎప్పుడైనా గమనించారా? ఉదయాన్నే వాటికి ఆహారం ఎవరు తెచ్చి పెడుతున్నారు? మధ్యాహ్నం అయితే భోజనం ఎవరు పెడుతున్నారు? సాయంత్రం అయితే ఏంటి వాటికి ఎవరు భోజనం చెప్పకోసి పెడుతున్నారు? నువ్వు పెడుతున్నావా? నేను పెడుతున్నానా? ఎవరు పెట్టట్లేదు. అసలు వాటిని పట్టించుకునే నాదులేదే. మరి అలాంటి వాటినే దేవుడు వాటికి సకాలానికి వాటికే భోజనాన్ని సమకూర్చి, ఏమండి ఎప్పుడు ఏం కావాలో, ఏ టైంకి ఏది కావాలో ఆహారం అంతటినీ దేవుడు సమకూర్చి వాటికి ఇస్తూ ఉన్నాడే. మరి వాటి కంటే బహుశ్రేష్ఠులైన మనల్ని దేవుడు పోషించకుండా పోతాడండి? నీకు ఏది కావాలో, నీ పోషణకి ఏది అవసరమో అవన్నీ కూడా దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆయన మనకు తండ్రిగా ఉంటే మనకేం చేస్తాడో తెలుసా? మనల్ని పోషించే తండ్రిగా ఆయన మనకు ఉండబోతున్నాడు. ఆయన మనల్ని పోషిస్తాడండి. ఆయన మనల్ని పోషించే తండ్రి. ఇది వరకు నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి, నాన్న బియ్యం మూట లేదు, బియ్యం మూట పంపించో అని చెప్పాల్సిన అవసరం లేదు. ఏమండి, మనుషులు కాదు నిన్ను పోషించాల్సింది, ఇరుగు పొరుగు వాడు కాదు నిన్ను పోషించాల్సింది. మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్ను పోషించడం ప్రారంభిస్తాడు. ఏ కొరత నీకు లేకుండా, ఏ ఇబ్బంది నీకు లేకుండా దేవుడు నిన్ను పోషించడం ప్రారంభిస్తాడు. మన తండ్రికి మనకి ఏం కావాలో అన్నిటినీ దేవుడు మనకి ఇస్తాడు. అదే మత్తయి సువార్త 7:11 చూడండి, బహు చక్కటి మాట రాయబడి ఉంటుంది అక్కడ. చూడండి 7:11, మీరు చెడ్డవారేంటి మీ పిల్లలకి మంచి ఈవులను చదవండమ్మా. పరలోకమందున్న మీ తండ్రి తాను అడుగువారందరికీ అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను అనుగ్రహిస్తాడు. మంచి ఈవులను దేవుడు నీకు ఇవ్వాలని, మంచి పోషకాలను ప్రభు నీకు ఇవ్వాలని, మంచిగా నిన్ను పోషించే తండ్రిగా మనకు ఆయన ఉంటూ ఉన్నప్పుడు నీకు ఏది అవసరమో, ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే నీకు అన్ని ఇస్తూ ఉన్నప్పుడు, ఏమండి ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే నీకు ఏం కావాలని తెచ్చి పెడుతున్నప్పుడు, మరి మనం ఆరాధిస్తున్న తండ్రి, నిత్యుడగు తండ్రి నీ పోషణ చూడకుండా వెళ్ళిపోతాడా? నీకేదైనా తక్కువ చేస్తాడా? వినండి నా మాటలు, దేవుడి నిన్ను అద్భుతంగా పోషించడం ప్రారంభిస్తాడండి.
లోకంలో ఉన్న వ్యక్తికి 1,00,000 రూపాయలు వస్తుంది. లోకంలో ఉన్న వ్యక్తికి 1,00,000 రూపాయలు వస్తుంది. దేవుడిని నమ్ముకున్న బిడ్డవు నీకు 5,000 వస్తుంది. వింటున్నారా? లోకంలో ఉన్న వ్యక్తికి 1,00,000 రూపాయలు వస్తుంది. దేవుడిని నమ్ముకున్న బిడ్డవు నీకు 5,000 వస్తుంది. లోకంలో ఉన్న 1,00,000 రూపాయలతో అనుభవిస్తున్న ఎంత సంతోషంగా ఉన్నాడో 5,000 తీసుకుంటున్న ఉద్యోగస్తులు రాలు నీవైనా అంతటి పోషణ దేవుడు నీకు కలగజేస్తాడు. ఆమె ఆ 1,00,000 రూపాయలతో నడిపించబడుతున్నాడు, ఎంత ఆనందంగా ఉన్నాడో 5,000 రూపాయలు తీసుకుంటున్న వాడిని కూడా అంతగా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆమె నువ్వు దిగులు చెందొద్దు, నువ్వు ఎందుకు బాధపడద్దు. దేవుడు నీకున్న దాంట్లోనే, అది 5,000 లేకపోతే 10,000 ఏమండి 8,000 7,000 నాకు తెలియదు, కానీ నీకు ఎంత కొద్దిగా ఉండొచ్చు, కానీ ఆ కొద్ది దాంట్లో నిన్ను అద్భుతమైన పోషణలోనికి ప్రభు నడిపించును కాక. ఆమె నీకు ఏ కావాలో, నీకు ఎలా పోషించాలో, నీకు ఎలాంటి మంచి ఈవులు ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసండి. మరి ఆయన్ని మనం ఆరాధిస్తున్నప్పుడు ఏదైనా మనకు కొత్త చేస్తాడా, ఏదైనా తక్కువ మనకు చేస్తాడా? ఏది తక్కువ లేకుండా మంచి ఈవులను నీకు ఇవ్వడం దేవుడు ప్రారంభిస్తాడు. ఆమె ఎలా పోషిస్తాడు? ఆయన ఎవరిని పోషిస్తూ ఉన్నాడు? ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం గమనించగలిగితే, ఎఫెసు పత్రిక 5:30 ఆ మాట రాయబడుతుంది. చూడండి, ఎలా పోషిస్తూ ఉన్నాడు, ఎవరిని పోషిస్తున్నాడు ఆయన అని అంటే, చూడండి ఎఫెసు రాసిన పత్రిక 5:30. ఎఫెసు పత్రిక 5:30 చదువుకోండి. క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచు ఉన్నాడు. మన దేవుడు ఏం చేస్తున్నాడట? సంఘం అనబడుతున్నాం మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన సంరక్షించి పోషిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. పోషించడం అంటే అండి, పోషించడం అంటే పెంచడము, పోషించడం అంటే ఆదరించడము, పోషించడం అంటే భరించడము. మనల్ని ఆయన భరించే తండ్రిగా ఉన్నాడు, మనల్ని ఆదరించే తండ్రిగా ఉన్నాడు. ఆయన మనల్ని పెంచబోతూ ఉన్నాడు. చిన్నప్పుడు నీకు ఏది పెడితే, నీకు ఏది పోషకమో అవి దేవుడు నీకు కలగజేస్తాడు. ఏంటి, పుట్టిన బిడ్డకి బిర్యానీ తీసుకొని వచ్చి పెడతారా? ఏం పెడతారట? పాలు పెడతారు. ఆ తర్వాత సిల్లాగ పెడతారు. పెట్టేవాళ్ళు ఉన్నారు కదా, సిల్లాగ పెడతారు అంటే అలవాటు చేయడానికి. ఆ తర్వాత ఏం చేస్తారు? సిల్లాగ పెట్టిన తర్వాత రసం అన్నం పెడతారు, అంతేనా? ఆ తర్వాత నిదానంగా పెడతారు. కానీ ఒకేసారి చికెన్ బిర్యానీ తీసుకొని తినరా అని చెప్తూ వేస్తారా? ఏమవుతుంది? బిడ్డకు పెడితే చచ్చూరుకుంటాడు, అవునా? కాబట్టి దేవుడు కూడా మనల్ని పోషించడం ప్రారంభిస్తున్నాడు. పోషణ అని అంటే మనల్ని ఆయన పెంచుతాడు, మనల్ని ఆయన ఆదరిస్తాడు, మనల్ని ఆయన భరిస్తాడు. పోషించే తండ్రిగా ఆయన మనకు ఉండబోతూ ఉన్నాడు. ఆమె అంతటి అద్భుతకరమైన దేవుని మనం ఆరాధిస్తున్నామండి. పోషించే దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు మనం ఎందుకు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇది ఈ రోజు లేదే, ఇది నాకు ఎలాగా, ఈరోజు నా పోషణ ఎలాగా, నాకు ఎవరున్నారు, నన్ను పోషించే వాళ్ళు ఎవరు, అందరూ నన్ను విడిచిపెట్టారు కదా, ఏ తండ్రి దిక్కు నాకు లేదు కదా, ఇంకెవరు నన్ను పోషించేది అని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే, దేవుడు నిన్ను పోషించి, నిన్ను పెంచి, నిన్ను ఆదరించి, ఆయన నిన్ను భరించి, ఆయనే నిన్ను నడిపించును గాక. ఆమేన్. ఎలాంటి తండ్రిగా ఉన్నాడయ్యా ఆయన అంటే పోషించే తండ్రిగా ఉన్నాడు. ఏది నీకు తక్కువ కాదు, ఏది నీకు ఇది లేదు అని లేకుండా దేవుడు సమస్తాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మనకు బాగా తెలిసిన చరిత్ర మనం అనేక సార్లు విన్నాం. ఓ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు ఉన్నప్పుడు చిన్న కుమారుడు ఏం చేశాడు? తండ్రిని విడిచిపెట్టి తండ్రి ఇంటిని కాదనుకొని బయటికి వెళ్ళిపోయి ఏదో సొంత ప్రయత్నాలు చేయాలనుకున్నాడు, సొంత నీడలో బ్రతకాలనుకున్నాడు. నాకేంది లేదు తండ్రి, వాడేంది తండ్రి నాకు, నువ్వేమన్నా తండ్రి నాకా, నీకేంటి నేను మర్యాద ఇచ్చేది, నువ్వేమన్నా రూపాయి పెట్టేవా, రూపాయి తెచ్చేవా? అమ్మో ఎంత మాట్లాడతారు. మన తండ్రిని పొరపాటుని ఏ రోజు కూడా పొల్లితో ఒక మాట అనకూడదు. మన తల్లిదండ్రుల్ని, మన తండ్రిని పొరపాటున ఒక మాట మాట్లాడకూడదు. అర్థమవుతుందా? ఎదిరించి మాట్లాడకూడదు, ఎదిరించి తిరగబెట్టి నువ్వేం చేసావు నాకు అనకూడదు. కొంతమంది ఉంటారు అట్టి పిరకాయలు అంటారు. వీళ్ళు ఏమంటారు? ఏమంటారు చెప్పనా? నిన్నెవడు కనమన్నాడు, నేను కనమన్నావు నిన్న. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఏమండి బాగా గుర్తుపెట్టుకో. ఆ మూల ఉంటుంది చూసారా, మూల ఉంటుంది చూసారు, దాన్ని ఎత్తుకొని
ఎవడు కనమన్నాడు అనేది కాదు, నాయన నువ్వే కావాలని కాదు అన్నాడు. ఈరోజు నా టైప్ పిల్లకాయలు అండి అట్లా అయిపోయాడు. ఎవడు కనమన్నాడు? పోషించలేనప్పుడు, రూపాయి పెట్టలేనప్పుడు, రూపాయి ఇయ్యలేనప్పుడు ఎవడు కనమన్నా నిన్ను? మేమేమన్నా కనమన్నామా? కొంతమంది ఉంటారండి నాకు తెలిసిన వాళ్ళు, ఇప్పటికీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి బిడ్డలు వచ్చినా సరే పొరపాటున వాళ్ళ తల్లిదండ్రులు అంటే చాలా అదే. అంత పెద్ద వ్యక్తి కదండి, ఇద్దరు బిడ్డలకు తండ్రి కదండి, ఆ వ్యక్తి కూడా తన తండ్రికి ఈ వయసులో కూడా భయపడిపోతుంటాడు. కారణం ఏంటంటే ఒకప్పుడు మా నాన్న చదివాడేమో, కానీ ఈరోజు నా బిడ్డలు నేను కనిన తర్వాత నా తండ్రి విలువేంటో నాకు తెలుస్తుంది. ఆమేన్. తండ్రి విలువేంటో మనకు తెలియాలంటే మనం కూడా ఒక తండ్రి అయ్యి ఏమండి మనం కూడా బిడ్డలు కంటే అప్పుడు గుర్తొస్తారు తల్లిదండ్రులు ఎలాంటి వారు అని. అప్పటి వరకు మీకు తెలియదు. నీకు ఇద్దరు పెళ్ళయి బిడ్డలు కానీ ఆ బిడ్డలతో యాగత తల దించుకొని వద్దురా స్వామి అని అనిపిస్తుంది. అప్పుడు తెలుస్తుంది నీకు పోషణ అంటే ఏంటో, నీ తండ్రి నేను ఎలా పెంచాడు. అప్పుడు పోయి మీ నాన్న దగ్గర నిలబడి ఎవడు కనమన్నా నేను అనే మాట నీ నోట రాదండి, పొరపాటున రాదు. నిజం, వాస్తవం ఇది. ఎప్పుడు వరకు మాట్లాడతారో తెలుసా? వాడికి ఏదైనా నువ్వేవకపోతే ఏమండి బెదిరించి మాట్లాడడం ఏమండి, ఎవడు కనమన్నాడు, ఎవడు చేయమన్నాడు, పోషించలేనప్పుడు నీకెందుకు పెట్టడం అని అంటారు. అయితే దేవుడు పిల్లారా, దేవుడు మనల్ని పోషిస్తాడు. అలాగే మాట్లాడాడు, తండ్రిని ఎదిరించాడు. వీడు పోరు తట్టుకోలేక, వీడు ఇది తట్టుకోలేక, అచ్చా ఇలాంటి వాడు కడుపును పుట్టిందని కుమిలిపోయి బాధపడి వరి ఎక్కడికి వెళ్తే వీడు ఏ నెలలో బ్రతుకుతాడో తెలియదే, వీడు ఎక్కడికి వెళ్ళి క్షేమం పొందుతాడు. ఈ రోజులు మంచివి కదా, వీడు చెప్పిన మాట వినట్లేదు. అరే నాయన నీకు దండం పెడతారా కొడితే చాలా నీకేం తెలుసు, మాది బెట్టు ఫిండు. ఏం పిండు అంట? బెట్టు ఫిండు. ఓడి బట్టలు నేను వేసుకున్నా, నా బట్టలు ఓడి వేసుకుంటాడు. రే దండం పెడుతున్నాడు, వాడితో చారబాతరా. వాడు నేను 4-5 సార్లు అప్పుడు చూసారా బస్ స్టాండ్లో, వాడు సిగరెట్లు తాగుతున్నాడు రా అంటే నా మీద నమ్మకం లేక నేను సిగరెట్లు తాగేవాళ్ళగా వాడు తాగుతున్నాడు. తాగని నేనేం తాగుతానా? 6 నెలలు స్నేహం చేస్తే ఏమవుతుందంటాక దాంట్లో లేదు, ఖచ్చితంగా అవుతారు. ఏమండి చెప్తాడు 4 రోజుల తర్వాత, రే వాసన ఇది ఒక రకంగా ఉంటుందా, తలెప్పుగా రే వాసన అంటే ఉంటుందా, తాగితే తెలుస్తుంది అని చెప్పి నిదానంగా రెడ్ వస్తుందా మా యాంత్ర ఎట్టుందా హత్య ఉంటుందా. ఫస్ట్ తాగితేనే మగవాడు అంటారా? తాగాల దొమ్ము తాగితే మగవాడు అంటారు. నువ్వేం మగవాడురా, పక్క దొమ్ముకే ఇదైపోతున్నావా? అవునా, సరే 2 రోజులు అలవాటు అవుతుంది, 3 రోజులు అలవాటు అవుతుంది, 4వ రోజు ఓటే పిలుస్తాడు, రారా తాగుదాం. ఇట్ అయిపోతాడు నా కొడుకు ఇలా అవ్వకూడదని ఎన్నో కాళ్ళు కొట్టుకొని చేతులు కొట్టుకొని, రే నాయనా ఇవి చేతులు కదా కాళ్ళు కనుకోరా, నా మాట ఇంట్రా, ఇంటిలోకి వెళ్ళిపోవద్దురా అని గోజారాడండి. గోజారిన తండ్రిని మాటను దగ్గరించి తండ్రిని విడిచిపెట్టి ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడండి. ఎక్కడ బ్రతకకూడదో, ఏది చేయకూడదో, ఏ వ్యవహారాల్లో ఉండకూడదో ఆ వ్యవహారాలన్నిటికీ స్నేహితులతో కలిసి పాడు చేసేసుకున్నాడు. ఉన్న దాన్ని అంతటినీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏ పోషణ లేదు అతనికి, ఏ నీడ లేదు. అందరూ స్నేహితులు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు తనను పలకరించేవాళ్ళు లేరు, తనను ఆదరించేవాళ్ళు లేరు, అతను భరించేవారు లేరు, అతను పెంచే దిక్కు లేదు. ఇప్పుడు ఏ దిక్కు లేని పరిస్థితుల్లో ఏం చేయాలి అన్న పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడు తెలుసండి? పందులు మేపుతున్న పొట్టు దగ్గరికి వెళ్ళి ఆ పొందు పొట్టు తింటున్నాడు. ఏం చేస్తున్నాడు అందాక? ఏం చేస్తున్నాడు? పందుల యొక్క పొట్టు తినడానికి కూడా ఏమారిపోయాడు. చదవండి, తీసారా? లోకాసు వార్త 15వ అధ్యాయం 15వ వాక్యం చదవక ఖర్చు చేసిన తర్వాత గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడి సాగి చెంత చేరాడు. పంపిను వాడు పందులు తిన పొట్టుతో తన కడుపును ఆశపడను కానీ ఎవడు వానికి ఏమీ కూడా ఇవ్వలేదు. వాడు ఏం చేయాలనుకున్నాడంట? పందులు పొట్టు తినడానికి వెళ్ళిపోయాడు. చూడు, పోషణ లేదు వాడికి, పెంచే దిక్కు లేదు, వాడిని భరించే దిక్కు లేదు, వాడి భారాన్ని మోసేవాళ్ళు లేరు.
అయ్యా నేనేదో ఇప్పుడు మా తండ్రి మాట కాదనుకొని ఈ ఊరికి వచ్చాను, ఇక్కడేదో పోషించబడాలని, ఇప్పుడు నాకు పోషణ లేదు, ఏం లేదు, ఒక రవ్వ అన్నం పెట్టండి అయ్యా, ఒక రవ్వ పని చూపించండి అయ్యా అంటే వాడిని పోషించేవాళ్ళు లేరు, వాడిని పెంచేవాళ్ళు లేరు, వాడిని భరించేవాళ్ళు లేరు, వాడిని ఆదరించేవాళ్ళు దిక్కు లేదండి. అలాంటి హీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు అతను అంటాడు, ఇప్పుడు నాకేమొచ్చిందో తెలుసా, బుద్ధి వచ్చింది అంటాడు. ఏమొచ్చిందంటాక 16-17 వాక్యంలో, అయితే బుద్ధి వచ్చివాడు నా తండ్రి యొద్దకు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అన్నం సమృద్ధిగా ఉంది, నా తండ్రి అనేక మందిని పోషిస్తున్నాడు, నా తండ్రి అనేక మందికి అన్నం పెడుతున్నాడు, నా తండ్రి దగ్గర ఎంతో మంది బ్రతుకుతున్నారు, నా తండ్రి ఎంతో మందిని పెంచాడు, నా తండ్రి ఎంతో మందిని భరిస్తూ ఉన్నాడు, ఎంతో మందిని ఆదరిస్తూ ఉన్నాడు, ఆ పని వారిలో నేను కూడా ఒకడుగా ఉండాలి, ఆ పని వారిలో నేను కూడా ఒక పనివాడిగా ఉంటాను, నాకేం కావాలి, అంత ముద్ద కావాలి అయ్యా, అంత ముద్ద కావాలి. అంత ముద్ద పోషణ లేక, వాటిని పెంచే దిక్కు లేక సతమతమలాడిపోతూ బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడండి. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్న అల్లంత దూరంలో చూశాడండి. తండ్రి అల్లంత దూరంలో చూసి వాడికంటే తండ్రి ముందుగా పరిగెత్తుకుని పోయి వాడి మెడ మీద ముద్దు పెట్టుకొని వాడిని కౌగిలించుకోవడం ప్రారంభించాడు. కొడదాం సమయంగా దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి పోషించే దిక్కు లేదు వాడికి. అందరూ విడిచిపెట్టారు, అందరూ దూరం చేసుకున్నారు, అతను భరించేవారు లేరు, అతను పెంచేవారు లేరు. అంటాడయ్యా, నేను ఈ పది వాళ్ళందరినీ పోషిస్తున్నారు, వాళ్ళందరినీ నాకే దిక్కు లేదు, నేను నీకెక్కడ పెట్టేది అని అనుకునే పరిస్థితుల్లో ఒకవేళ మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే, ఒకవేళ నీకు అలాంటి జీవితంలో కొనసాగించబడుతూ ఉన్నట్లయితే, నీకు ఆశ ఉంది 10 మందికి అన్నం పెట్టాలి, నీకు ఆశ ఉంది అనేక మందిని పెంచాలి, అనేక మందికి ఒక సహకరించాలి, అనేక మందిని ఆదరించాలి, అనేక మందిని పోషించాలని ఒకవేళ నువ్వు అలాగ భయపడిపోతూ ఉంటే దేవుడు అంటారు, అనేక మందిని నిన్ను పోషించేటట్లుగా నీ తండ్రి నిన్ను పోషించబోతూ ఉన్నాడు. ఆమె చాలా మందికి ఆశ ఉంటుంది, అనేక మందికి పెట్టాలి, అనేక మందికి నేను కూడా నా వంతుగా నేనేదో సహకరించాలని. కానీ పోషించే ఆ స్తోమత, అధికారం ఏంటి వారిలో ఉండదు. కానీ ఈ కుమారుడు ఆ తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత అతనికే తిండి లేక బ్రతుకుతున్నాడు. ఇప్పుడు ఏమయ్యాడు? తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత అతనికి సమృద్ధి కలిగింది, అతను అనేక మంది వారికి పెట్టేటట్లుగా దేవుడు మార్చాడు. ఆ దేవుడు ప్రియులారా, నీ తండ్రి ఒకవేళ నిన్ను పోషించకపోవచ్చేమో, కానీ నీవు ఆరాధిస్తున్న పరమందున్న తండ్రి నిన్ను నిత్యము పోషించునుగాక. ఆమేన్. మరొక మాట, మన తండ్రి ఎలాంటి వాడు అని అంటే పోషించే తండ్రి. రెండోదిగా ఎలాంటి తండ్రి అయ్యా అంటే, బహు చక్కటి మాట ఇది, అందరూ జాగ్రత్తగా వినాలి. రెండో మాట, క్రమపరిచే తండ్రి. ఎవరైనా గట్టిగా చెప్పాలి. క్రమపరిచే తండ్రి, శిక్షించే తండ్రి, దండించే తండ్రి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వాక్యం. హెబ్రీ పత్రిక 12:7 చదవండి. అందరు తీసారా? 12వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? రెండోదిగా ఈ తండ్రి ఎవరయ్యా అంటే, ఎలాంటి తండ్రిగా ఆయన మనకు ఉండబోతున్నాడంటే, క్రమపరిచే తండ్రిగా ఉండబోతున్నాడు. తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు? తండ్రి శిక్షించాలి ఒక కుమారుణ్ణి. ఒక కుమారుని శిక్షించకపోతే, దండించకపోతే, ఏమంటే అతనికి క్రమమైన పద్ధతులను నేర్పించకపోతే ఆ తండ్రికి స్థానం లేదు. నా దేవుడి ప్రియులారా, మన తండ్రి ఎవరయ్యా అంటే, మనల్ని క్రమపరిచే తండ్రి. మనకి ఏం చేస్తాడు ఆయన?
క్రమపరిచే తండ్రిగా ఉన్నాడు. ఆయన మనల్ని ఒక క్రమబద్ధమైన జీవితంలో నడిపిస్తాడు. ఆ తర్వాత మీరు కింద వాక్యాలు చదువుకుంటూ వస్తే చదవక, ఎందుకు ఆయన శిక్షిస్తూ ఉన్నాడు అని అంటే, తర్వాత 10వ వాక్యం చదవండి. ఎందుకు ఆయన శిక్షిస్తూ ఉన్నాడు అని అంటే, మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు అని అంటాడు. ఎందుకు శిక్షిస్తున్నాడు ఆయన? మేలు కొరకే. తండ్రి ఎందుకు శిక్షిస్తాడో తెలుసా? ఒక వ్యక్తిని అతను మేలు కొరకే శిక్షిస్తాడే కానీ అతను బాధ పెట్టాలనో, అతను ఏదో ఇబ్బంది పరచాలనో, అతని ఇబ్బంది కొలిమిలోనికి నడిపించాలనో తండ్రి ఎప్పుడు కూడా శిక్షించడు, క్రమపరచడు. ఒక తండ్రి క్రమపరుస్తుంది ఎందుకో తెలుసా? అతని మేలు కోరుకోవడానికి. ఆమేన్. సంఘ సేవకుడు మిమ్మల్ని శిక్షిస్తున్నాడు అని అంటే ఎందుకని? మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. ఏమండి, మిమ్మల్ని బాధ పెడితే మాకేం ఒరిగేది లేదు, వచ్చేది లేదు. ఒక తండ్రి ఎందుకు శిక్షిస్తాడు? మేలు కొరకే శిక్షిస్తాడు. ఒక సేవకుడు ఎందుకు శిక్షిస్తాడు? మేలు కొరకే శిక్షిస్తాడు. దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు అయ్యా అంటే, మన మేలు కొరకే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? శిక్షిస్తూ ఉన్నాడు. అందరినీ శిక్షిస్తాడా? అందరినీ క్రమపరుస్తాడా దేవుడు అని అంటే, అది 8వ వాక్యం చదవండి. అక్కడ 8వ వాక్యం, కుమారులైన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? శిక్షలో పాలు పొందుచు ఉన్నారు. మీరు పొందని ఎవడ అంటే ఏంటంటే, అక్రమ సంబంధమైన వారు. మీరు అక్రమమైన సంబంధంతో కలిగిన వారు కనుక మీరు శిక్షకు లోబడట్లేదు. వింటున్నారన్న మాటలు? అక్రమ సంబంధమైన వారు కనుక మీరు దేవుడికి శిక్షకు లోబడట్లేదు. మీరు దేవుడి శిక్షకు లోబడుతున్నారు అని అంటే మీరు ఎవరైనట్లు? దేవుడి కుమారులు అయి ఉన్నట్లు. దేవుడి కుమారుడు ఏం చేస్తాడు తెలుసా? తండ్రి శిక్షకు లోబడతాడు. దేవుడి యొక్క శిక్షని ఒక కలగజేస్తున్నప్పుడు, ఒక క్రమాన్ని దేవుడికి నేర్పిస్తున్నప్పుడు దాంట్లో నుంచి నువ్వు తొలగిపోవు. ఏ శిక్ష వేసినా నాకు అది మేలు కొరకే. మా పాస్టర్ గారు ఏదైనా అన్నాడా? రేపు ఆదివారం నేను మందిరానికి రామ్మా. ఈ పాస్టర్ ఎప్పటికీ నా మీదేనా? నేను ఎప్పుడో 4 పూటలకు ఒకసారి వచ్చేది, నా మీదే ఉంటే అట్ట అని అంటే అప్పుడు నువ్వు చెప్పాలి, అన్నా మన సేవకులు దేవుడు మనతో మాట్లాడేది ఎందుకో తెలుసా? అది మన మేలు కొరకే కానీ మన కీడు కొరకు కాదురా. మన కీడు కొరకు కాదురా, అది మన మేలు చేయడానికే. ఒక టీచర్ కొట్టింది అనుకో, ఒక టీచర్ కొట్టింది అనుకో, ఏమన్నా నా బిడ్డను ఎందుకు కొడతావు నువ్వు అని అడిగితే ఏం చేస్తావు కదా? ఏం చెప్తావు తల్లిదండ్రులకి? అల్లరి ఎక్కువ చేస్తున్నాడండి, మంచిగా చదవట్లేదు, వాడి మేలు కొరకే కదా నేను కొట్టింది, తిట్టింది, చేసింది, వాడి మీద ఏదో కక్షతో నేనేం చేయలేదు కదా, వాడు మంచిగా చదువుతుంటే మేలే కదా, అందుకని దండించాం, దానికే మీరు రావాలా అని అడగకూడదు. వింటున్నారా? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఈ రోజున? పిల్లలు ఒక మాట అనకూడదు, ఒక దెబ్బ కొట్టకూడదు. స్కూల్కి వెళ్ళి అడుగుతున్నారా లేదాక? అడుగుతున్నారు. అయితే ఆ తల్లిదండ్రులు గుర్తుపట్టాలి, రాయి మీ టీచర్ ఏదైనా అనిందంటే నువ్వేదో చేస్తుంటావు పొరపాటు, ఆ పొరపాటు నీకు చేయొద్దు అని ఇంటి దగ్గర మనం దండించకుండా నువ్వేం చేస్తున్నావు? ఆ పద మీ టీచర్ని అడగదాం, మీ టీచర్ని అడగదాంపా, ఎందుకు కొడతాను నిన్ను, తీపిచ్చేస్తా స్కూల్లో నుంచే అని నువ్వు వెళ్ళావనుకో, వాడేం చేస్తాడు తెలుసా? 2వ రోజు అంతకంటే ఎక్కువ తప్పు చేస్తాడు, అంతకంటే పెద్ద తప్పు చేస్తాడు. అప్పుడు చెప్తాడు, నేనేదైనా అన్నావు అనుకో మా నాన్నని తీసుకొని వస్తా, మా అమ్మని తీసుకొని వస్తా. అప్పుడు టీచర్ అమ్మంటారు, ఎందుకు వచ్చిందిరా నాయన నీతో కూడా, నువ్వు పాస్ అయితే అవ్వు, ఫెయిల్ అయితే అవ్వు, చదివితే చదువు, చదవకపోతే పో అంటావా లేదాక? ఖచ్చితంగా అంటాం. అట్లాగే ఆ దైవ సేవకుడు కూడా ఒక వ్యక్తిని దండించిన, ఒక వ్యక్తిని క్రమపరిచిన మీరు చెప్పాల్సింది ఏంటో తెలుసా? రాయి తల్లిదండ్రులు పిల్లలతో చెప్పాల్సింది రాయి, సేవకులు మనం దండిస్తున్నారంటే అది మన మేలు కొరకే, దేవుడు మనం దండిస్తున్నాడంటే అది మన క్షేమం కొరకే. మీరు పొరపాటున మందిరం ఆగిపోవద్దు, పొరపాటున దేవుని సన్నిధికి దూరం అయిపోవద్దు. కాబట్టి మీరు ఏం చేయాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుడు మనల్ని క్రమపరిచేది మన మేలు కొరకేనండి, అది మన క్షేమం కొరకే కానీ మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలనో, మీకేదో కీడు తలపెట్టాలనో పొరపాటునైతే కాదండి. ఇర్మియా ప్రవక్త ఏమిటి అతను అంటాడు, నాకు దెబ్బ తగిలింది, నాకు హింస కలుగుతుంది, ఇవన్నీ ఎందుకో తెలుసా? నా మేలు కొరకే అంటాడు. ఓ దైవజనుడు, ఒక ప్రవక్త అండి, దేవుడు దండిస్తున్నప్పుడు, ఒక దెబ్బ కలుగుతున్నప్పుడు, ఒక హింస కలుగుతున్నప్పుడు, తన జీవితంలో ఒక శిక్ష కలుగుతూ ఉన్నప్పుడు బాధపడిపోలేదు, దేవుడికి దూరం అయిపోలేదు. ఇవన్నీ కూడా నాకేమై ఉన్నాయి? క్షేమకరమైన మార్గాల్లో నడిపించడానికే. మన బైబిల్లో ఎదుగుదాము కదా,
యెషయా గ్రంథం 53:10 అంటాడు, దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు, అతన్ని నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయను. మీరు చెప్పడం మాట, అతన్ని నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయను. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుల వారిని నలగబట్టడం, ఆయన దెబ్బలు తినడం, ఆయన శిక్షావిధికి గురవడం, ఆయన మీద ముళ్ళ కిరీటం పెట్టడం, ఆయన సిలువ మోయడం ఎవరికి ఇష్టమై ఉన్నది? తండ్రి అయిన దేవునికి ఇష్టమై ఉన్నది. తండ్రికి అది ఇష్టం కనుక యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి ఏం చేశాడు? అప్పగించాడు. దేవుడికి తెలియదండి, తండ్రికి తెలియదా? కొడతారు, రాళ్ళతో కొడతారు, ఓస్తారు, దెబ్బలు కొడతారు, ముళ్ళ కిరీటాన్ని పెడతారు, హింసిస్తారు, సిలువను మోపిస్తారే, అయ్యో నాకు బిడ్డే అని యేసయ్యని ఈ లోకానికి పంపించకుండా ఉండుంటే ఈరోజు మనకు రక్షణ భాగ్యం కలిగేదా? ఏమండి, నేను చాలా ఇష్టపడేది ఏంటంటే, ఏ వ్యక్తి అయితే ఒక క్రమబద్ధమైన ఒక శిక్షకు లోబడతాడో ఆ వ్యక్తి ఉన్నతమైన కృపను పొందుకోవడం ప్రారంభిస్తాడు. నేను గమనించాను, చాలా మందిలో చూడండి, శిక్షకు లోబడి ఏమండి ఒక క్రమానికి లోబడతాడో ఆ వ్యక్తులు చాలామంది ఏమండి అద్భుతకరమైన జీవితాన్ని ప్రారంభించినట్లుగా మనం చూడగలుగుతాం. దేవుడు మనల్ని దండించినా, మనల్ని ఏదైనా ఒక మాట అన్నా, ఏమండి దేవుడు మనల్ని గద్దించినా, క్రమపరిచినా అది మన మేలు కొరకే కానీ మన కీడు కొరకు కానీ కాదు. అవునా కాదంటారా? ఏమండి యేసు ప్రభుల వారు నలగొట్టబడుట ఎవరికి ఇష్టమైనది? దేవుడికి ఇష్టమైనది, తండ్రికి ఇష్టమైనది. అలాగే మనం నలగొట్టబడితే ఎవరికి ఇష్టమైనది తెలుసా? దేవునికి ఇష్టమై ఉన్నది. ఆమేన్. ఎవరిని క్రమపరుస్తాడు ఆయన? ఎవరిని శిక్షిస్తాడు అని అంటే అందరినీ శిక్షించడు. ఎవరైతే ఆయనకి కుమారులు ఉంటారో, అందులో కూడా ఇంకొక మాట ఉంది సామెతల గ్రంథంలో. సామెతల గ్రంథం 13:24 ఏమనుంది? కుమారుని ప్రేమించువాడు ఏం చేస్తాడు? శిక్షించును అంటాడు. చదవండి మాటను త్వరగా. సామెతలు 13:24 చదవండి అక్క. సామెతలు 13:24. విరోధి కుమారుణ్ణి ప్రేమించువాడు వాడిని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఒక తండ్రి ఒక బిడ్డను ప్రేమిస్తున్నాడంటే వాడిని ఏం చేస్తున్నట్టు? శిక్షిస్తున్నట్లు. ఏంటి? కొంతమంది ఉంటారు, కొంతమంది పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటారు. పిల్లల్ని ప్రేమించేటప్పుడు వాళ్ళని గద్దించం, బుద్ధి చెప్పం, వాళ్ళకి సరైనది ఏది కూడా చెప్పం. కారణం ఏంటి? ఒక్క మాట అంటారమ్మా, ఒక్కరికి దెబ్బ కూడా పడరు. కారణం ఏంటి? నా బిడ్డకి అంత ప్రేమ, అంత ప్రేమ 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 ఏమైపోతుంది? రేపు మనల్ని దంతారు, మనల్ని కొట్టే స్థితిలోని మనం తెచ్చుకోకూడదు, మనం దండించాలి. ఏమని రాయబడింది అక్కడ? బెత్తము వాడని తన కుమారునికి విరోధి అవుతాడు, కుమారుని ప్రేమించేవాడు వాడిని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. దేవుడు నిన్ను పదే పదే సరి చేస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే అది నీ మేలు కొరకే కానీ నీ కీడు కొరకైతే తానే కాదు. దేవుడు అద్భుతంగా మనల్ని శిక్షిస్తుంటాడు. ఆయన శిక్ష ప్రేమపూర్వకమైనదండి. ఆయన శిక్ష ప్రేమపూర్వకమైనది. ఆయన మనల్ని శిక్షిస్తేనే మనం సరైన మార్గంలో వెళ్తాం. ఆయన శిక్షించకపోతే విచ్చలవిడిగా మారిపోతాం. సంఘంలో ఏముంది? మీరు కూడా రేపు ఈరోజు చెప్పండి, మాస్టర్ మమ్మల్ని శిక్షించొద్దు, ఇవన్నీ మాట్లాడద్దు, మా వాళ్ళు ఇవన్నీ తట్టుకోలేరు, మాకేమీ లే. ఏమయ్యారట? వచ్చావా, 4 మాటలు చెప్పావా, ఆమె చెప్పావా, వెళ్ళిపోయినావా? ఎట్టయితే ఓకే అని అంటే ఓకే అట్ట చెప్పుకున్నాం. అప్పుడు ఏమవుతుందంటే రాను రాను ఏమండి మన జీవితాలు అంతకంతకు దిగజారిపోతాయి. ఏమండి రేపు దినాన యేసు ప్రభులు వారు ఆయన ఆరోహణమై వచ్చేటప్పుడు ఆయనతో పాటు మనం ఎంతపడలేము. ఎందుకంటే అంటే ఒక శిక్ష విధి మనకు కావాలి, ఒక క్రమబద్ధమైన జీవితంలో నడిపించే వాళ్ళు మనకు కావాలి. క్రమం లేకపోతే అది అక్రమంగా మారిపోతుంది. కాబట్టి మనలో ఏముండాలి? ఒక క్రమబద్ధమైన జీవితం ఉండాలి, ఒక దండించే వాళ్ళు ఉండాలి. దండించే వాళ్ళు లేకనే కదా ఈరోజు ఎంతోమంది వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఆ దేవుడి ప్రియులారా, మనల్ని దేవుడు శిక్షిస్తున్నాడు, మనల్ని దేవుడు ఖండిస్తున్నాడు, మనతో దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని యొక్క ఆ శిక్షకు మనం లోబడే వారిగా ఉండాలి. ఆమె చూడండి, ఆ ద్వితీయోపదేశకాండం 32:11 చూడండి. ఇక్కడ ఒక పక్షి మనకు కనబడుతుంది. ద్వితీయోపదేశకాండం 32:11 పక్షిరాజు తన గూడు రేపి
వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవాని నడిపించెను. చాలు. ఇక్కడ ఒక పక్షిరాజు మనకు కనబడుతుందా? ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే అద్భుతమైన జీవితాన్ని తాను చేయడం ప్రారంభిస్తుంది. ఒక గూడు కడుతుందా? ఆ గూడు కట్టిన తర్వాత ఏమండి ఆ గూటిలో చూడండి, పక్షిరాజు గురించి మీరు ఎప్పుడైనా చూడండి, యూట్యూబ్లో కానీ అలా దాంట్లో ఉంటాయి. ఆ పక్షిరాజు ఏం చేస్తుంది? కట్లన్నింటినీ సమకూర్చి ఒక గూడు కడతాయి. ఆ గూడు కట్టిన తర్వాత దాంట్లో గడ్డిని సమకూరుస్తారు. ఆ గడ్డి పెట్టిన తర్వాత దాంట్లో దూదిని కూడా పెడతారు. ఎందుకయ్యా అంటే బిడ్డలు మెత్తగా ఉండడానికి, సుఖంగా ఉండడానికి దూది పెడతారు. ఆ తర్వాత ఆ బిడ్డలు పొదిగిన తర్వాత బయట వచ్చిన తర్వాత, బిడ్డలు బయట వచ్చిన తర్వాత, గుడ్డులో నుంచి బయట వచ్చిన తర్వాత 4 రోజులు దాలిన తర్వాత ఆ దూదిని అంతా లాగేస్తారు. దూదిని అంతటిని లాగేసి బయటపడేస్తారు. బయటపడేసిన తర్వాత వీళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. ఈ పిల్లలకి గుచ్చుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ వేస్తున్న గడ్డిని కూడా లాగేస్తుంది. వింటున్నారా? ఆ పక్షిరాజు ఏం చేస్తుంది? గడ్డిని అంతా పెరిగేయడం ప్రారంభిస్తారు. గడ్డి అంతా పెరిగేసిన తర్వాత ఇప్పుడు ఏమున్నాయి? అక్కడ ఏమున్నాయి? కర్రలు, ముళ్ళ కట్టెలు ఉంటాయి. ఆ ముళ్ళ కట్టెలు ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తుంటాయి తెలుసా? దానికి దీనికి గుచ్చుకుంటా ఉంటాయి. అందరా మా నాయన నిన్న దాకా బాగా చూసుకున్నాడు, పురుగు మీద గుడుకో పెట్టినాడు. ఈరోజు ఆయన ఎంత పని చేస్తున్నాడు, మా నాయన ఏంటి మమ్మల్ని చంపేయాలని ప్లాన్ చేసినాడు. పురుగు మీద ఉన్నప్పుడు బాగా ఉండింది. ఆ పురుగు తీసే కొద్ది ఏం చేస్తున్నారు? తండ్రిని తిట్టడం ప్రారంభించారు. అయితే తిడుతూ ఉన్నా సరే అవి ఏం చేస్తున్నాయి? అట్టకలుతున్నాయి. ఎట్ట గుచ్చుకుంటున్నాయి, ఎట్ట గుచ్చుకుంటున్నాయి. అర్థం కావట్లా వాటికి. ఆ తర్వాత నిదానంగా ఏం చేస్తుంది తెలుసా? ఆ పక్షిరాజు ఆ పొలలన్నిటినీ పెరికేస్తుంది. అది ఎంత స్థానంలో పెట్టుకుంటుందో తెలుసా? అది కొండపైన పెట్టుకుని ఉంటుంది తన గూడి. ఏమండి? కొండపైన చిటారు కొమ్మలో పెట్టుకుంటుంది తన గూడిని. అయితే ఆ గూడిని అంతటిని ఏం చేస్తుంది? తన ముక్కుతో అంతటిని గూడిని అంతటినీ రేపేస్తుంది. గూడిని అంతటినీ చల్ల చెదరు చేపేస్తే ఆ పైన ఉన్న బిడ్డలు ఏం చేస్తాయి? అమాంతంగా అప్పటి వరకు బాగా ఉన్న బిడ్డలు పైనుంచి ఒక్కసారిగా కింద పడిపోతున్నాయి. రెక్కలు ఎదిరించుకుంటాయి. కానీ రావు వాటికి. అంటే ఎగిరేది రాదు. వెంటనే ఈ పిల్లలు ఎప్పుడైతే పడిపోతుంటాయో ఆ పక్షిరాజు అమాంతంగా కిందకు వచ్చి ఆ రెక్కల మీద ఆ బిడ్డలను అలా ఎక్కించుకొని మళ్ళా కింద నుంచి పైకి తీసుకుని వెళ్ళిపోతుంటాయి. అప్పుడు అనుకుంటే వచ్చావా నాయన, ఏదో కడుపులో పెట్టుకున్నాం మమ్మల్ని చంపేయాలని ప్లాన్ చేసినాం, లేకపోతే మేము చచ్చిపోయింటే ఏంటి పరిస్థితి కింద పడి ఉంటే అని చెప్పి మళ్ళీ పక్షిరాజు ఏం చేస్తుంది? ఆ బిడ్డని మళ్ళీ అలాగే పైకి తీసుకుని పోతుంది. తీసుకుని పోయేటప్పుడు ఆ సూర్యుడిని, చంద్రుడిని, ఆ నక్షత్రాల్ని, ఆ వైభవాన్ని, కింద ఉన్న మనుషులను అందరిని చూసేటప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది, చాలా ఆనందంగా కనిపిస్తుంటుంది కదా. ఆ మనుషులందరూ చాలా చిన్నగా కనపడుతుంటారు. అక్క విన్నారా? చాలా చిన్నగా కనపడుతుంటుంది. అయితే మళ్ళీ ఈ పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? పైకి వెళ్ళి ఒక్కసారిగా రెక్కలు ముడుస్తుంది. ముడిచిన తర్వాత మళ్ళీ బిడ్డలు ఏం చేస్తాయి? అక్కడి నుంచి పై నుంచి కింద పడిపోతాయి. ఇదిరించుకొని ఇవేం చేయాలి? రెక్కలను ఆడించి ఎగరాలని ఆశ తండ్రికి. ఆ పక్షిరాజు తండ్రికి నా బిడ్డలు కూడా నా అంత స్థితిలోనికి ఎదగాలి, నాలాగా అవి కూడా ఎగరాలి, నాలాగా అవి కూడా పోరాడాలని తండ్రికి ఉన్న ఆశ. బిడ్డలకు ఉన్నది ఏంటి ఆలోచన? మా నాన్న ఎప్పుడు చూసినా మమ్మల్ని శిక్షిస్తూనే ఉన్నాడు, ఈ బాధని ఎవరు భరిస్తారు? మరి ఎంత హైట్లో నుంచి వదిలేస్తే మా కళ్ళు తిరుగుతున్నాయి. అయితే మళ్ళీ నేల మీదకి ఎప్పుడైతే పడిపోతూ వెంటనే పక్షురాజు అలా వచ్చి మళ్ళీ ఆ బిడ్డని ఎత్తుకొని మళ్ళా పైకి వెళ్ళిపోతుంది. ఇలా ఎప్పుడు దాకా చేస్తూ ఉంటుందంటే ఈ బిడ్డలు ఎప్పుడైతే తన రెక్కల మీద తాను ఎగరే స్థితిని నేర్చుకుంటాయో అప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తుంటాయి? శిక్షిస్తూనే ఉంటాయి. ఆమె మన తండ్రి కూడా ఏమండి మనకు ఒక కీడు చేస్తున్నాడని మనం అనుకుంటాం, కానీ ఆయనకున్న ఆలోచన వేరు, ఆయనకున్న ఉద్దేశాలు వేరు, ఏమండి ఆయనకున్న స్థితిగతులు వేరు. అది ఆలోచించాలి. మనం ఏమనుకుంటాము? చిన్న కష్టం వస్తే దేవుడు వదిలేసేయాలి అని అనుకుంటాం, కానీ నీ రెక్కల మీద నువ్వు ఎగరి ఆయన మీద నిలబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆమె ఈ పక్షిరాజు గూడు రేపేసింది దానికి కష్టపెట్టడానికే? ఆ బిడ్డలు ఏదో ఇబ్బంది పెట్టడానికే? మా పాస్టర్ గారు ఎప్పుడు చూసినా నన్నే పిలుస్తుంటాడు, మా పాస్టర్ గారు ఎప్పుడు చూసినా నా కటింగ్తోనే అని అంటే ఎందుకు తెలుసా? నిన్ను కష్టపెట్టాలని, నిన్ను ఇబ్బంది పెట్టాలని, నలుగురిలో నిన్ను అవమానపరచాలని కాదు, నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు ఎదగాలని తండ్రి నిన్ను శిక్షిస్తూ ఉంటాడు. ఆమె ఏమండి ఆ పరలోక తండ్రి కూడా మనల్ని ఎలా శిక్షిస్తాడంటే ప్రేమతో కూడిన శిక్షను మనకు కలగజేస్తాడు. ఆమె రెండోదిగా ఏం చెప్పారు? మన తండ్రి ఎవరు? ఎలాంటి తండ్రినా? క్రమపరిచే తండ్రి. క్రమపరిచే తండ్రి లేకపోతే జీవితాలు పాడైపోతాయి.
క్రమపరిచే తండ్రి లేకపోతే ఎందుకు ఉపయోగపడని వారిగా మనం మారిపోతాం. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. మూడో మాట, ఎలాంటి తండ్రి అయ్యా ఏంటంటే కాపాడే తండ్రి. ఎవరైనా కాపాడే తండ్రి. అదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. 6వ వాక్యం. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడ 10వ వాక్యంలో రాయబడి ఉంటుంది. 10వ వాక్యం చదవండి. ఎడారిలోను వాడిని కొనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపు వలె వాడిని కాపాడేదను. ఎందుకు కాపాడుతావయ్యా అని అంటే వాడిని సృష్టించిన తండ్రిని నేను. కాబట్టి సృష్టించిన తండ్రి ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని కాపాడడం ప్రారంభిస్తాడు. మనం పిలిచాక అబ్బా తండ్రి అని మొరపెట్టావు, నిత్యుడకు తండ్రి నీవేనయ్యా అని మనకు తోడుగా ఉన్నాడు. ఆయన నిత్యుడకు తండ్రిగా మనకు తోడైనప్పుడు మనం సృష్టించిన దేవుడు మనల్ని కాపాడకుండా పోతాడా? మనల్ని విడిచిపెడతాడా? మనకు దూరం అవుతాడా? ప్రతి క్షణం కూడా ఆయన మనల్ని కాపాడే తండ్రిగానే ఉంటాడు. ఆమేన్. ఆయన మనల్ని కాపాడే తండ్రిగానే ఉంటాడు. ఎలా కాపాడుతాడంట? కనుపాప వలె దేవుడు మనల్ని కాపాడే తండ్రిగా ఉండబోతూ ఉన్నాడు. ఆయన మనల్ని పోషిస్తూ, ఆయన మనల్ని క్రమపరుస్తూ, ఆయనే మనల్ని కాపాడే తండ్రిగా ఉండబోతూ ఉన్నాడు. ఆమేన్. నిన్ను కాపాడేవారు లేక ఇంకెవరు నన్ను కాపాడేది అని అనుకుంటున్నావేమో, నిన్ను కాపాడే తండ్రిగా దేవుడు నీకు తండ్రిగా ఉండబోతూ ఉన్నాడు. ఆమేన్. బైబిల్లో మనం గమనించగలిగితే ప్రతి అరుణోదయం, ఎప్పుడంట? ప్రతి అరుణోదయం వారి పిల్లల కొరకు, వారి బిడ్డల క్షేమం కొరకు, వారి బిడ్డలు కాపాడబడడం కొరకు ఏం చేస్తూ ఉన్నాడు తండ్రి? ప్రతి అరుణోదయము దహన బలి అర్పణ చేస్తూ ఉన్నాడు. ఆయన పేరు ఏమైతే? యోబు. యోబు ఏం చేస్తున్నాడు? ఓ తండ్రికి మంచి లక్షణం ఉందండి. ఏంటో తెలుసా? ప్రతి వేకువనే లేచి బిడ్డలందరి కొరకు దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా ప్రార్థన చేస్తున్న బిడ్డల కొరకు అని అంటే, అయ్యా నా బిడ్డలు కాపాడబడాలి. ఈరోజు నా బిడ్డలు వెళ్ళే ప్రయాణంలో, చదువుతున్న చదువులో, వెళ్ళే ఉద్యోగంలో, ఏ పని చేస్తున్నా, ఏ బైక్ మీద వెళ్ళినా, ఏ బస్సులో వెళ్ళినా, ఏ ప్రయాణంలో వెళ్ళినా నా బిడ్డలు కాపాడబడాలి. నా బిడ్డలకు క్షేమం కావాలయ్యా. ఈరోజు చూడండి, బైక్లో వెళ్ళిన వ్యక్తి మళ్ళా క్షేమంగా వస్తుందని గ్యారెంటీ ఇవ్వగలుగుతామా? మనం మంచిగా వెళ్ళినా, ఏమండి, మనం సరిగ్గా వెళ్ళినా వచ్చేవాడు సరిగ్గా రావట్లేదు. నువ్వు తాగలేదు, పొరపాటు నువ్వు తాగలేదు, కానీ ఎదుటివాడు తాగి వస్తున్నాడుగా. వాడి నుంచి కాపాడేది ఎవడు? మనల్ని వాడి నుంచి రక్షించేది ఎవడు? మనం మంచిగానే వెళ్తున్నాం, వెనకాడ వచ్చేవాడు బాగా రావాలిగా. కాబట్టి వాళ్ళ నుంచి మనల్ని కాపాడాలంటే మనం ఏం చేయాలో తెలుసా? యోగు ఏం చేస్తున్నాడంట? బిడ్డల కొరకు ప్రతి అరుణోదయం వేకువనే లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడి పిల్లరా, అలా నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే నిన్ను కాపాడే తండ్రి ఎప్పుడు నీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఎప్పటి నుంచి కాపాడుతావయ్యా అంటే, ఇది మొదలుకొని, కీర్తనలో అదే రాయబడింది 121 కీర్తన 8వ వాక్యంలో, ఇది మొదలుకొని నిరంతరము యెహోవా నిన్ను కాపాడును కాపాడును కాపాడు. నువ్వు దేవుడిని అడగలిగితే, ప్రభువా నువ్వు మమ్మల్ని కాపాడే తండ్రి కదయ్యా, మాకు ఏ దిక్కు మొక్కు లేదయ్యా, మమ్మల్ని కాపాడే తండ్రివి నీవు కనుక మమ్మల్ని కాపాడు ప్రభువా అని తండ్రిని నీవు అడగలిగితే ఆయన నిన్ను కాపాడే తండ్రిగా నీకు నిలిచి ఉండునుగాక. అడగాలి మనం ప్రభువుని, అయ్యా మాకు తండ్రిగా ఉండి ప్రభువా, మాకు తండ్రిగా నీవు ఉంటే ఇది మొదలుకొని నీవు నన్ను మమ్మల్ని కాపాడు. ఆయన కాపాడే దేవుడు అండి, ఆయన రక్షించే దేవుడు, ఆయన పోషించే దేవుడు, ఆయన క్రమపరిచే దేవుడు. ఆయన లేకపోతే, ఆ తండ్రి లేకపోతే మన జీవితాల్లో ఎన్నో నష్టాలు కొని తెచ్చిపెట్టుకునే వారిగా ఉంటాం. తండ్రి లేని వాళ్ళని అడగండి అమ్మా, తండ్రి లేకుండా ఉంటారే. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకొని రండి, ఆ తల్లి నీడలో బ్రతుకుతున్న ఆ బిడ్డలను అడగండి మీరు, వారికి ఎలా ఉంటుందో తండ్రి లేకపోతే. కాబట్టి నా మాటలు వినండి. ఈ తండ్రుల దినోత్సవం రోజున ప్రభువా మాకు నువ్వు తండ్రిగా ఉండయ్యా, మాకు నువ్వు తండ్రిగా ఉంటే ప్రభువా మేము ప్రతిదీ కూడా జయించగలుగుతాము అని దేవుడిని అడగలిగితే ఆయన నీకు తండ్రిగా ఉండి ఆయన నిన్ను పోషించునుగాక. ఆయన నీకు తండ్రిగా ఉండి నిన్ను క్రమపరచునుగాక. ఆయన నీకు తండ్రిగా ఉండి ఆయన నిన్ను కాపాడునుగాక. ఆయన కాపాడుతాడు, మనల్ని పోషిస్తాడు, మనల్ని క్రమపరిచినా కూడా అది మన మేలు కొరకే కానీ మన కీడు కొరకైతే కానే కాదండి. కనుక ఆయన మనకు తండ్రిగా ఉంటాడు.
నిత్యం ఆయన నీకు తండ్రిగా ఉండి ఆయన్ని అంగీకరించగలిగితే, ప్రభువా నీవే మాకు తండ్రి, నీవు తప్ప మరొక ఆధారం మాకు లేదు అని తండ్రి మీద నువ్వు ఆధారపడగలిగితే, ఆ దేవుడే యుగయుగాలు మనతో ఉండి మనకు కృప చూపించి మనం నడిపించుగాక. ఆమె ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో స్థిరపరిచి నిలబెట్టునుగాక. ఆమె. మోకరించి